కల్తీ లిక్కర్ ఓ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డిఫెన్స్లో పడేసింది. దాంట్లో అఫెన్స్లో భాగంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల మీద చర్యలు తీసుకోవడం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ విధంగా అడుగులు వేశారు. మరొక వైపున కొత్తగా పుట్టుకొచ్చిన డంపుల్ని చూసే కొద్దీ అసలు ఎంత లిక్కర్ తయారు చేశారు, ఎంత వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అన్నటువంటి చర్చ పీక్ స్టేజ్కి వెళ్తున్న వేళ లిక్కర్ కుంభకోణం అంటూ తన ప్రభుత్వాన్ని బద్నాం చేసినటువంటి వేళ ఇప్పుడు లిక్కర్ ప్రత్యక్షంగా దొరికినటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి దాన్నే ప్రధాన అంశంగా తీసుకున్నారు. లిక్కర్ అన్నటువంటిది ఎంత కల్తీ చేసి ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసుకొచ్చారు వాళ్ళ పార్టీ మీటింగ్లో. జరుగుతా ఉన్న పాలన ఎలా ఉంది, ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం. ప్రతి షాప్ పక్కన ఉండే ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్, షాప్స్ దాదాపుగా 1/3 షాప్స్ తగ్గించేసినాం. ప్రతి షాప్లోకి డిస్టరీ నుంచి మొదలు పెడితే, కంపెనీ లిక్కర్ డిస్టరీ నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేది. ఆ గవర్నమెంట్ షాప్లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు. 100% మంచి క్వాలిటీ, రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది. గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది. ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు. ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరి వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకి అప్పచెప్పినారు. వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులకు ఆక్షన్లు వాడి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే ఇంత, పోలీసులు ఇంత, పైన పెద్దబాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత షాపులు నడిపే మాఫియా దగ్గర నుంచి గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపే వీళ్ళ కార్యకర్తల దాకా మొత్తం మాఫియాను అంతా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇల్లీగల్గా వీళ్ళ ఆదాయాలు పెంచుకునే దానికోసం ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అది ఇల్లీగల్ పర్మిట్ రూములలో పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచి పెగ్గుల రూపకంలో మందు పోస్తూ అమ్మడం అయితేనేమి, గ్రామాలలో బెల్ట్ షాపులు ఈ రేటు కొనుక్కున్న తర్వాత ఆ రేటుకి 20 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలు ఎక్కువ వేసి మళ్ళీ దాన్ని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి అయితేనేమి కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. అవినీతి అన్నది ఎలా జరుగుతూ ఉందో, గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రాకుండా వీళ్ళ జోబీలేక ఆదాయం ఎలా పోతా ఉందని ఓవరాల్గా నేరుగా చంద్రబాబు లోకేష్ల మీదనే ఎలిగేషన్ చేశారు. వాళ్ళకి దీంతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు.